హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ మన కొత్త స్టూడియోకి వచ్చిన నేను. అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇక్కడనే అన్బాక్సింగ్లు అవి స్టార్ట్ చేద్దామని, కానీ ఇంకా టైం కుదురుతలేదని చెప్పి పెండింగ్ ఉండే కదా, ఇంకా లాభం లేదని చెప్పేసి ఈరోజు వచ్చి కొంచెం స్పీడప్ చేసేస్తున్నా. లైట్లు అవన్నీ సెట్ చేస్తున్నా. కొన్ని ప్రైమ్ డే సేల్లో వచ్చిన ఐటమ్స్ కూడా డిస్కౌంట్లో తెప్పించిన లైట్లు అవి దేనికి ఎక్కడ యూజ్ చేస్తాను అనేది తర్వాత మీకు చూపిస్తా. కానీ అవన్నీ సెట్టింగ్లు చేసుకొని డైలీ ఒక 2 hours వచ్చి ఒక 1 weekలో కంప్లీట్ చేసి నెక్స్ట్ వీక్ నుంచి అన్న అన్బాక్సింగ్లు ఇంకా అన్ని వీడియోస్ మనం ఇక్కడ చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఇంకా ఇంతలోనే నాకు ఏమనిపించిందంటే, అంటే బిజీ ఎక్కువైపోయి మనం మధ్యాహ్నం టైంలో లంచ్కి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి లంచ్ చేసి వచ్చి అదంతా టైం వేస్ట్ కదా. ఎప్పుడన్నా బిజీ ఉన్నప్పుడు కూడా ఇక్కడనే లంచ్ చేసుకునేలాగా ఒక డైనింగ్ టేబుల్ కూడా తెప్పించుకుంటే బెటర్ ఉంటుందని చెప్పేసి నేను ఒకటి ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నా. ఆ డైనింగ్ టేబుల్ కూడా వచ్చేసింది. అది ఈరోజు మీకు డీటెయిల్గా చూపించేస్తా. ఆల్రెడీ మీకు తెలిసిన బ్రాండే. నేను ఒక 5 years బ్యాక్ వర్గో అని ఆఫీస్ చైర్ నైలాన్ మెష్ది, బ్రీతబుల్ మెష్ది ఒకటి అన్బాక్స్ చేశాను. కంప్యూటర్ చైర్ బాగుండింది. అది ఇప్పటికీ కూడా నా పాత స్టూడియోలో ఉంది. మస్తు అంటే కంఫర్టబుల్ ఉంటుంది. అది బ్రీతబుల్ మెటీరియల్ ఉండేసి అసలు అంటే మీకు స్వెట్టింగే ఉండదు, ఇంకా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మస్తు 5 years అయింది కదా, ఇంకా అందుకే ఆన్లైన్ చూస్తుంటే అదే బ్రాండ్ది ఇంకో చైర్ కూడా తెప్పించుకుందామని తెప్పించిన. ఇదైతే ఇప్పుడు నేను ఏం చూపించాను, ఎందుకంటే ఇది అన్బాక్సింగ్ చేసి ఫిట్టింగ్ చేసి అవన్నీ చేయాలంటే మా అబ్బాయిని కూడా తీసుకొచ్చి నేను సపరేట్ దాని వీడియో చేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గేమింగ్ చైర్లు, ఆఫీస్ చైర్లు, కంప్యూటర్ చైర్లు అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇది తర్వాత చూద్దాం. కానీ ఈరోజు నేను ఇది చూపిస్తాను మీకు. నేను ఇక్కడ స్టూడియో కోసం తెప్పించిన డైనింగ్ టేబుల్. మెయిన్ రీజన్ ఏంటిదంటే, నాకు కాంపాక్ట్ సైజులో తక్కువ ప్లేస్ తీసుకునేలాగా ఒక దగ్గర అంటే ఇక్కడ స్టూడియోలో ప్లేస్ సెట్ చేసుకున్నా, అక్కడ ఇద్దరు కూర్చొని తినేలాగా ఉంటే చాలు అన్నట్టు. అంటే ఎక్కువ బయట నుంచి ఎవరు ఫ్యామిలీ ఏమి ఉండదు కదా, మేము 2-3 ఉంటాం కాబట్టి ఎప్పుడన్నా లంచ్ చేసుకోనికి ఈజీగా వీలు ఉండేలాగా కాంపాక్ట్ సైజ్ది మంచి అంటే డీసెంట్ లుక్స్ ఉండేసి మన స్టూడియోకి కూడా ఎప్పుడన్నా షూటింగ్లలో అట్లా కూడా మధ్యలో కనపడితే కూడా మస్తు స్టైలిష్ లుక్స్ ఉండాలి అన్నట్టు ఒకటి సెలెక్ట్ చేసి తెప్పించిన. మీకు అది చూపిస్తా. ఇక్కడ బాక్సెస్ చూడొచ్చు. 4 చైర్ల డైనింగ్ టేబుల్, ఇందులో టేబుల్ వచ్చింది. ఇది యాక్చువల్ నిన్ననే మొత్తం వచ్చి ఆ ఇన్స్టాలేషన్ అతను ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయిండు. అది ఇన్స్టాల్ చేసి ఇక్కడ పెట్టిన మీకు చూపిస్తా. అయితే ఇది మన స్టూడియో. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన అన్బాక్సింగ్లు అవన్నీ ఇక్కడనే చేస్తా. ఇంకా ఇది మన డైనింగ్ టేబుల్ వర్గో బ్రాండ్ది. ఇట్లా మార్బుల్ డిజైన్ తోటి ఇక్కడ చూడొచ్చు మీరు. పైన డెకలం ఉండేసి ఇదంతా వెల్వెట్ మెటీరియల్లో మంచి చిన్న సైజులో. నాకు ఇక్కడ ఒకటి ఈ ఏరియాలో నాకు అటు ఇటు ఇద్దరు కూర్చునేలాగా ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో 4 చైర్స్ కూడా వేసుకోవచ్చు. మేము అవసరం లేనప్పుడు ఈ 2 చైర్స్ తీసేస్తాం. అట్లా అంటే చిన్న ప్లేస్ ఉండి మీకు అంటే ఇల్లు చిన్నగా ఉండి జాగా తక్కువ ఉండి అట్లా ఏమన్నా ప్రాబ్లం ఉంటే మాత్రం ఇట్లా కాంపాక్ట్ సైజ్కి వెళ్ళొచ్చు. బాగానే ఉంది. ఫిట్టింగ్ చాలా ఈజీ ఉండింది. ఆయన జస్ట్ 15-20 నిమిషాల్లో ఫిట్ చేసి వెళ్ళిపోయింది. ఏం లేదు, ఈ చైర్ ఉంది కదా, చైర్ కింద మీకు ఇక్కడ స్టాండ్స్ ఉన్నాయి కదా, ఆ స్టాండ్స్ మొత్తం అంటే కార్టూన్లో ప్యాక్ చేసి వచ్చినాయి. జస్ట్ అవి తీయడం, ఎల్ఎన్కి దాంతోటే వచ్చింది. 4 ఎల్ఎన్కి బోల్ట్లు ఉన్నాయి. అవి ఫిక్స్ చేసి టైట్ చేసి ఇచ్చేసిండు. దీనికి 6 బోల్ట్లు ఉన్నాయి. దీనికి కూడా అటో 2 స్టాండ్లు అంటే ఆ జాయింట్ ఉన్నాయి. అవి 2 స్టాండ్లు మీకు ఇక్కడ చూపిస్తా. ఇట్లా ఇది మొత్తం కంప్లీట్. ఇది స్టీల్ది మొత్తం. ఇక్కడ గ్లాసీ ఫినిష్ తోటి మంచి బ్రాంజ్ కలర్ ఉండేసి బ్యూటిఫుల్ ఉంది. ఇవి అటు ఇటు గెంటకుండా కింద కూడా మీకు ఇక్కడ రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ కూడా ఇచ్చిండ్రు. అంటే ఇది బుషెస్ ఉన్నాయి. ఇది గెంటకుండా స్ట్రాంగ్ బాగుంది. ఇదంతా వెల్వెట్ ఫినిష్ ఉంది డైనింగ్ టేబుల్ పైన. ఇదేమో పైదేమో డెకలం. ఇది కూడా చైర్స్ కూడా వెల్వెటే, సేమ్ మెటీరియల్ ఇది. కాకపోతే స్టిచ్చింగ్ డిఫరెంట్ ఉంది. దీనికి అన్ని లైన్స్ ప్యాటర్న్ ఉంది. దీంట్లో లోపల సైడ్ లైన్స్ ప్యాటర్న్ ఉంది. ఇదంతా లైనింగ్స్ ప్యాటర్న్ ఉండేసి కంఫర్టబుల్ ఉండేలాగా ఫోమ్ మెటీరియల్. అది కూడా బాగుంది. కుషనింగ్ అది కూడా ఎక్సలెంట్ ఉంది. మంచి ప్రీమియం లుక్ ఉంది. ఇది కూర్చుంటే కూడా సూపర్ కంఫర్టబుల్ ఉంది. ఇది కాస్ట్ అరౌండ్ 40,000 రూపీస్ ఉంది. సంథింగ్ 42,000 అట్లా ప్రైస్ వేరీ అవుతుంది. ఇప్పుడైతే ప్రెజెంట్లీ మీకు ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది, వీళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంది. నేను 2 లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇట్లా ఉంది, కంఫర్టబుల్ ఉంది. దీనికి కూడా మీకు సేమ్ ఇదే మెటీరియల్ స్టీల్లో కింద స్టాండ్స్ 4 ఎల్ఎన్కి బోల్ట్ల మీద ఫిట్టింగ్ ఉంటుంది. సేమ్ ఇదే బ్రాంజ్ కలర్ మెటాలిక్ ఫినిష్ తోటి ఫుల్ గ్లాస్ పౌడర్ కోటెడ్ ఉన్నాయి. ఇది కాకపోతే ఏంటిదంటే ఇది కొంచెం వెల్వెట్ మెటీరియల్ కాబట్టి మీరు తినేటప్పుడు చేసేటప్పుడు దీనిపైన అట్లా అంటే వాషబుల్. ఇది మీరు జస్ట్ ఇట్లా వెట్ క్లాత్ తోటి క్లీన్ చేసి తుడిసేయచ్చు. కానీ పడకుండా ఉంచుకుంటే బెటర్, నీట్గా ఉంటుంది. ఇది పైది మాత్రం మొత్తం డెకోలం టాప్.
ఇది మొత్తం మార్బుల్ ఫినిష్ డిజైన్. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. నేను లింక్ ఇస్తా కదా, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. నాకు ఈ కలర్ నచ్చింది, ఎందుకంటే కొంచెం మా ఇంటీరియర్స్ అటు సైడ్ ఇటు సైడ్ మీరు చూడండి, సేమ్ అట్లనే వాల్ కలర్ కూడా అదే ఉంది, ఇదే కలర్ ఉంది. యాక్చువల్ ఇక్కడ వేద్దాం అనుకున్నాను నేను, కాకపోతే ఏంటంటే ఇంకా ఇద్దరమే కదా మేము ఎక్కువ, నేను మా అబ్బాయి వస్తుంటాం కాబట్టి ఇద్దరికైతే అక్కడ బెస్ట్ సూటబుల్, అంటే ప్లేస్ తక్కువ ప్లేస్లో అక్కడ సెట్ చేయొచ్చు. 2 చైర్స్ తెచ్చి ఇక్కడ వేసేస్తా. తర్వాత ఇక్కడ ఈ 2 చైర్స్ ఆపోజిట్లో 2 పెట్టేసుకుంటే చాలు. ఈ కర్టెన్ జరిపేసుకొని మనం బయట వ్యూ కూడా చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ వర్గో బ్రాండ్ది 4 చైర్ డైనింగ్ టేబుల్. ఎట్లా అనిపించింది? ఇది 40,000 వర్తే ఉంది, ఎందుకంటే బిల్ట్ క్వాలిటీ అదంతా బాగానే ఉంది. నేను ఆల్రెడీ ఈ బ్రాండ్ది వాడుతున్నా కాబట్టి నాకు ఓకే అనిపించే తెప్పించుకున్నా. లుక్స్ చెప్పండి, కలర్ ఇంకా లుక్స్ ఎట్లా ఉన్నాయి మీరు చెప్పండి, కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఇట్లనే డైలీ ఒక పని చేసేసి ఒక 1 వీక్లో కంప్లీట్ మొత్తం సెటప్ అయిపోయి ఇంకా రన్నింగ్లో వచ్చేలాగా చూస్తాను కొత్త స్టూడియో. లైటింగ్ సెట్ చేస్తున్నా, అన్ని లైట్స్ అపర్చర్ లైట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తా. ఇట్లా లైటింగ్ డోమ్స్ అవన్నీ సెట్ చేస్తున్నా, కార్పెట్స్ అవన్నీ తెప్పించిన. కంప్యూటర్ టేబుల్ కూడా ఇంకో రూమ్లో వచ్చేసింది, అది కూడా సెట్ చేయాలి. కొత్త పీసీ మొన్న నేను బిల్డ్ చేసిన అని చెప్పిన కదా, హెచ్డిఆర్ కంటెంట్ క్రియేట్ చేయడానికి, ఆ పీసీ కూడా రెడీ అయిపోయింది. ఆ పీసీ ఇక్కడ కోసమే నేను బిల్డ్ చేసింది. హెచ్డిఆర్లో కంప్లీట్ ఎడిటింగ్ అవుతుంది అందులో. మస్తుంది ఆ పీసీ బిల్డ్ చూడండి మీరు, ఎందుకంటే చాలామందికి 4K 8K హెచ్డిఆర్ డాల్బీ విజన్ అన్ని టైప్ ఆఫ్ కంటెంట్ అందులో మీరు రియల్ టైంలో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ప్రీమియర్ ప్రో అయితే మీకు ఇట్లా అడోబ్ ప్రీమియర్ ప్రో నేను వాడుతున్నా కదా, ఇట్లా మస్క్ అలాగా పనిచేస్తుంది అసలు. ఎంత అంటే టైం లైన్ ఇట్లా, ఇంకా అవన్నీ నేను ఆ పీసీ బిల్డ్ వీడియోలో చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, ఇంకా లైట్స్ అవన్నీ అరేంజ్ చేసిన తర్వాత రిమైనింగ్ నేను స్టూడియో పనులు ఎట్లా అవుతుంటే అట్లా మధ్యలో వీడియోస్ చేసి పెడతా. అయితే ఎలా అనిపించిందో మన డైనింగ్ టేబుల్ గురించి అయితే మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఇక్కడ ఫస్ట్ ఓపెనింగ్ ఒక పిజ్జా తెప్పించుకొని తిని ఓపెనింగ్ చేద్దాం ఈరోజు, ఆకలి కూడా అవుతుంది. అయితే ఇది మన స్టూడియోది కొత్త డైనింగ్ టేబుల్ అన్బాక్సింగ్. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.